ఇప్పుడు యుఎస్ లాంటి ప్లేసెస్ లో చార్జ్ బ్యాక్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది యునైటెడ్ స్టేట్స్ లో. అక్కడ ఏంటిది అంటే సార్ జనాలు ఎప్పుడైతే టెక్నాలజీకి అడిక్ట్ అయిపోయారో వాళ్ళ పనులు వాళ్ళు చిన్న చిన్న పనులు కూడా వాళ్ళు చేసుకోలేని సిచ్యువేషన్ లో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా ఒక హాస్పిటల్ బిల్ దాని ట్రాకింగ్ కూడా వాళ్ళు కట్టుకోలేరు. వాళ్ళకి ఎవ్రీ మినిట్ ఒకరు కాల్ చేసి మీ మెడిసిన్ టైం అవుతుందని చెప్పేసి హాస్పిటల్ వాళ్ళు ఫోన్ చేయడం, మీ బిల్లింగ్ డేట్ వచ్చింది సార్ మీరు ఇంత అమౌంట్ పే చేయాలి, మీ మొత్తం అరటిపండు ఒలిచి తినిపించడమే కాదు అవసరమైతే దాన్ని స్లైసెస్ చేసి పీసెస్ చేసి వాళ్ళకి అరిగేటట్టు నోట్లో పెట్టే కేపబిలిటీలో యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు ఉన్నారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏమైతుంది అంటే మీకు ఈ సర్వీస్ లో ప్రాబ్లం ఉంది ఆ సర్వీస్ లో ప్రాబ్లం ఉంది అని చెప్పేసి యుఎస్ వాళ్ళని చాలా మంది ఫ్రాడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా అంతా ఏం చూసుకోకుండా చేసుకోకుండా ఏ యాప్ చెప్తే యాప్ డౌన్లోడ్ చేసి వాడి ఇటు సిస్టమ్ మీద వేరే వర్క్ చేసుకుంటాడు, ఫోన్ లో వీళ్ళకి యాక్సెస్ ఇచ్చేస్తాడు, మీ పని మీరు చేసుకోండి నా బిజిలో నేనున్నా అంటాడు. ఆనే లోపల వీళ్ళకి ఇక్కడ అమౌంట్ కట్ అయిపోతుంది. బట్ అక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ బ్యాంక్స్ లో ఇన్సూరెన్స్ లాంటి ఆప్షన్స్ చాలా ఉన్నాయి. వాళ్ళు వాళ్ళ డబ్బుల్ని సేవ్ చేసుకోవడంతో పాటు బ్యాంక్ కి ఎక్స్ట్రా డబ్బులు కట్టడం ద్వారా వాళ్ళకి ఇన్సూరెన్స్ లాంటి ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. మన దగ్గర ఏంది, మన దగ్గర ఉన్న అమౌంట్ లో ఒక 23 రూపాయలు 25 రూపాయలు ఏటీఎం ఛార్జెస్ కట్ అయినా కూడా మనకు సెట్ అవ్వదు. సో జనరల్ గా వాళ్ళ ఎట్లా అంటే అక్కడ వాళ్ళు డబ్బులు బ్యాంక్ లో ఎంత పెట్టుకుంటారో ఆ అమౌంట్ మీద ఎక్స్ట్రా అమౌంట్ కట్టి వాళ్ళు దాన్ని ఇన్సూర్ చేసుకుంటారు. ఎప్పుడైతే ఇన్సూర్ చేసుకుంటారో వీళ్ళకి ఇట్లాంటి సైబర్ అటాక్స్ ఏమైనా జరిగినప్పుడు వాళ్ళ అమౌంట్ వాళ్ళు బ్యాంక్ వాళ్ళు రిఫండ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ ఉన్న ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్బిఐ వాళ్ళతో అట్లా ఇట్లా టైఅప్ చేసుకుని ఈ క్రిమినల్స్ దగ్గర నుంచి చార్జ్ బ్యాక్ అని చెప్పి వసూలు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇండియాలో అంటే జనరల్ గా చెప్తున్నా, ఇండియా ఇస్ ఏ హ్యూజ్ కంట్రీ సార్. అంటే చిన్న ప్లేస్ లో ఎక్కువ క్రౌడ్, ఎక్కువ రీసోర్సెస్, ఎక్కువ టెక్నాలజీ, ఎక్కువ జనాభా ఉండడం వల్ల ఏమైతుందంటే క్రైమ్స్ కూడా ఎక్కువ గ్లోబల్ మార్కెట్ అయిపోయింది. సో ఏ కంట్రీ వాళ్ళు పడితే ఆ కంట్రీ వాళ్ళు ఇండియాలోకి వచ్చి క్రైమ్ చేసుకుని డబ్బులు మూట కట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇటువంటి బయట కంట్రీస్ నుంచి ఆపరేట్ చేస్తున్న యాప్స్ ని ఆపలేదా? సాధ్యం కదా. యాప్స్ ని ఆపుతున్నారు సార్. ఎవ్రీ 2 months పడేటప్పుడు వాళ్ళు స్కాన్ చేసి అప్లికేషన్స్ చాలా అప్లికేషన్స్ ని ఇంటర్నెట్ లో రాకుండా ఆపుతున్నారు. 10 ఆపితే 100 వస్తున్నాయి. 200 అప్లికేషన్లు మన వాళ్ళు ఆపితే 1200 కొత్త అప్లికేషన్లు నెక్స్ట్ డే వస్తాయి. కస్టమైజ్ గా సెలెక్ట్ చేసి ఆపడం కాకుండా అసలు పూర్తిగా వాటి మీద మనం బ్యాన్ పెట్టలేము. పూర్తిగా ఆపుతున్నారు సార్. పూర్తిగా ఆపిన తర్వాత అప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ ఒక గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ సార్. ఏం లేదు, అదే యాప్ ని క్లోన్ చేసుకొని ఇంకో పేరుతో నెక్స్ట్ డే రిలీజ్ చేస్తున్నారు. ఓనర్స్ విల్ బి ద సేమ్. సో ఇప్పుడు మనం దాన్ని ఆపలేం కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఎస్, గవర్నమెంట్ ఎంతైతే ట్రై చేయాలనో అంత ట్రయల్స్ గవర్నమెంట్ చేస్తూ ఉంటది. మీన్ వైల్ జనాలు ఏం చేయాలి అంటే అవేర్నెస్ గా ఉండాలి. మనకి ఇది జరిగింది అంటే ఇది అంత ఈజీగా జరగదు. ఒక పోలీస్ ఆఫీసర్ ఒకనొక టైంలో పోలీస్ ఆఫీసర్ అరెస్ట్ చేయాలి అంటే చాలా పెద్ద ప్రొసీజర్. జస్ట్ సింపుల్ కామన్ సెన్స్ అప్లై చేస్తే చుట్టుపక్కల వాళ్ళు ఆపుతారు. ఒక పర్సన్ అరెస్ట్ చేయాలంటే ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ బాయ్ ఎందుకు ఆపుతున్నావు, ఏం కేసు ఏంది చూపి, డాక్యుమెంట్ చూపి మాకు. ఆ డాక్యుమెంట్ చూసిన తర్వాత మా అడ్వకేట్ సాబ్ కి మాట్లాడుకొని దాని తర్వాత ఫ్యామిలీ వాళ్ళందరికి ఇన్ఫర్మేషన్ వచ్చి వీళ్ళందరితో పాటు పోలీస్ స్టేషన్ తీసుకొని పోయేది. ఇప్పుడు కొంచెం టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏమైపోయింది, లొకేషన్ తీస్తారు, ఎర్లీ మార్నింగ్ 1 లిఫ్ట్ చేసుకొని పోతారు, ఇంట్లో ఒక్కొక్కరికి చెప్తారు. ఈ జనరేషన్ లో ఇంట్లో కిటికీలో నుంచి వెళ్ళి చూస్తున్నా కూడా జనాలు ఇక్కడ కూర్చొని నేను అరెస్ట్ అయినా ఆగు అని చెప్పే సిచ్యువేషన్ లో కూడా లేరు. నేను మన ఇంట్లోనే అరెస్ట్ అయినా, నా ఫోన్ లోనే అరెస్ట్ అయినా, బాత్రూమ్ పోవడానికి కూడా నాకు పర్మిషన్ లేదు, సో నేను ఇక్కడనే ఉంటా అని చెప్పేసి ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి అన్నమాట. రైట్ సార్, థ్యాంక్ యూ. ఈ ఇష్యూస్తో పాటు ఇంకా కాంటెంపరీగా రెగ్యులర్గా వస్తున్న ఇష్యూస్ కూడా అడ్రస్ చేద్దాం. వ్యూవర్స్ కూడా మీకున్న డౌట్స్ ఏమైనా ఉన్నా, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సైబర్ ఇష్యూస్కి సంబంధించి కింద మెసేజ్ చేయండి. ఆ మెసేజ్ చేసిన క్వశ్చన్స్ని నెక్స్ట్ మనీష్ గారితో మాట్లాడతాను. ఇంకొంతమంది సైబర్ ఎక్స్పర్ట్స్ని కూడా తెలుగు సైబర్ స్టూడియో ద్వారా మీ ముందుకు తీసుకొస్తాను. వాళ్ళతో కూడా మీ ప్రశ్నలకి ఆన్సర్స్ చెప్పిద్దాం. కొత్త క్రైమ్స్కి సంబంధించి ఏ రకంగా జాగ్రత్తగా ఉండాలనే అవేర్నెస్ కూడా తీసుకొద్దాం. థ్యాంక్ యూ సార్.